సూపర్ టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి చాలా బాగుంది. టేస్ట్ ఎంత బాగుందో అది చూడండి. గోంగూర నిల్వ పచ్చడి మా ఆంటీ స్టైల్లో చేస్తుంటేనే నోరూరింది. ఇంకా నేను కూడా టేస్ట్ చూస్తున్నా. నిజంగా సూపర్ ఉంది. అన్ని చక్కగా డ్రై. ఆ గోంగూర ఫ్లేవర్ అయితే ఎంత బాగా తెలుస్తుందో. మంచిగా ఇంగువ మెంతుల ఫ్లేవర్ చాలా చాలా తినే ఫాలో అయ్యారంటే ఇంత సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మా హోమ్ ఫుడ్ కూడా మీరు కూడా చక్కగా ఆర్డర్ చేసుకోండి. సూపర్ గోంగూర నిల్వ పచ్చడి సూపర్గా ఉంది. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా హోమ్ ఫుడ్లో కేజీ గోంగూర పచ్చడి ఆర్డర్ వచ్చిందండి. మేము ప్రిపేర్ చేస్తూ మీకు కూడా చూపిద్దామని. మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మేము ప్రిపేర్ చేసే విధానాన్ని అన్నీ చూసి మాకు ఆర్డర్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. పక్కా కొలతలతోటి సూపర్ టేస్టీ అయిన గోంగూర పచ్చడి మా ఆంటీ స్టైల్లో ఎలా తయారు చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈ గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం కోసం 30 నుండి 40 గోంగూర కట్టలు అయితే తీసేసుకున్నామండి. మరీ లేతవి కాదు, మరీ ముదురు కాదు. అండ్ దాంతోపాటు తెల్ల గోంగూర అయితే పచ్చడికి బాగుంటుందండి. అందుకని తెల్ల గోంగూర అయితే తీసుకున్నామండి. అలా మొత్తం ఆకులన్నీ తీసేసి 2-3 సార్లు వాష్ చేసేసి గుడ్డ మీద ఆరబెట్టేసామండి. ఇలా తడి లేకుండా ఉంచుకుంటేనే ఈ పచ్చడి అనేది 3 నుండి 6 నెలలైనా నిలవ ఉంటుందండి. ఈ గోంగూర నిల్వ పచ్చడికి ఎర్ర గోంగూర తీసుకుంటే బాగుండదండి. ఇదైతే ఉడికినా కానీ ఆకు తీరుగానే ఉంటుంది. అదే రెడ్ గోంగూర తీసుకున్నట్టయితే మొత్తం మ్యాష్ అయిపోయి పేస్ట్ లాగా ఉంటుందండి, అసలు బాగుండదు. అందుకే తెల్ల గోంగూర తీసేసుకొని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని మంచిగా గుడ్డ మీద ఆరబెట్టేసుకొని రెడీ చేసుకున్నామండి. ఇది తీయడమే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. అన్ని గోంగూర కట్టలు ఒలవడం కదా, చాలా చాలా కష్టపడ్డాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోంగూర పచ్చడి మొత్తం కేజీ కొలతలలో చెప్తానండి. ముందైతే ఈ ఎండుమిరపకాయలని తీసుకోవాలండి. ఎండుమిరపకాయలని తొడియాలు తీసేసి చెత్త చెదరం ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఎండుమిరపకాయలని రెడీ చేసుకొని కోసేపు ఎండకు పెట్టేసుకోవాలండి. అండ్ దాని తర్వాత వచ్చేసి చింతపండు అండి. చింతపండు కూడా ఎర్ర గోంగూర కాదు కదండి, తెల్ల గోంగూర కాబట్టి చింతపండు కూడా వేసుకుంటాము. అదే ఎర్ర గోంగూర అయితే చింతపండు వేయే అవసరం ఉండదు. చింతపండును కూడా తీసేసుకొని దాంట్లో ఉన్న చెత్త గింజలు నార అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు అండ్ కారం ఎండుమిరపకాయలైనా అవన్నీ ఎంతెంత కొలత వేయాలో అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి, కొలిసి మరీ చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం తీసుకున్న గోంగూరని ఇలా గిల్లిన తర్వాత ఎంత అయిందో చూసుకుంటున్నామండి. మేము 30 నుండి 40 కట్టలు తీసుకుంటే అర కేజీ గోంగూర వచ్చిందండి. చూడండి, అర కేజీకి ఒక పిరికడ ఎక్కువ ఉంది అంతే. ఇప్పుడు ఈ గోంగూర ఎంత అయిందో దాన్ని చూసి దాని ప్రకారం వేస్తున్నాము. అర కేజీ గోంగూరకు వచ్చేసి 100 గ్రాముల చింతపండు తీసుకున్నామండి. అదే కేజీ అయితే 200 గ్రాములు తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా 100 గ్రాములు తీసుకున్నాము. ఎండుమిరపకాయలు కూడా కేజీకి అయితే 200. ఉప్పు కూడా అంతే అండి, కేజీకి 200. బట్ మనకి అర కేజీ గోంగూర ఉంది కాబట్టి 100 గ్రాములు తీసుకున్నాము. ఇప్పుడు తీసుకున్న 100 గ్రాముల చింతపండులో వాటర్ పోసేసి నీట్గా వాష్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి మంచిగా మెత్తగా ఉడకబెట్టేసుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్ల మెంతులు తీసుకొని వేయించుకోవాలండి. మెంతులు ఇలా దూరగా వేయించాలమ్మా. కలర్ రావాలి, మెంతులు కలర్ పచ్చి కలర్ పోయి ఇలా దూరగా రావాలి. వేగిన మెంతులను గిన్నెలోకి తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా పల్లి నూనె వాడితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి మొదటి నుంచి పల్లి నూనె వాడటం ఉంది, పచ్చడి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది పల్లి నూనె వలన. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 కట్ చేసిన ఎండుమిర్చి అర కేజీ 100 గ్రాములు వేసుకోవాలి. 100 గ్రాములు వేసుకొని ఎండలో వేయించుకోవాలి. ఇట్లా ముక్కలు చేయడం వల్ల గింజలు కనుక మంచిగా అయి ఉంటాయి, మంచిగా వేగి బాగుంటుంది, అన్నీ ఒక తీరుగా వస్తాయి. స్టవ్ తగ్గించి పెట్టుకోవాలి, ఎర్రగా వేయించాలి. ఇట్లా గింజలు మిర్చి మంచిగా ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించాలి. వేయించితే ఈ కలర్ రాగానే తీసుకోవాలి. మరీ మాడద్దు, మరీ ఎర్రగా ఉండద్దు. ఈ కలర్ వస్తే సరిపోద్ది, బాగుంటాయి. కలర్ మారింది చూసారా, ఇట్లా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ తగ్గించి వేయించుకోవాలి, ఎందుకంటే వెంటనే మాడుతాయి కదా, మాడకుండా ఉండాలంటే స్టవ్ తగ్గించుకొని వేయించుకోవాలి. ఈ కలర్ గోంగూర వేయించడానికి ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకోవాలి. తెల్ల గోంగూర కడిగి ఆరబెట్టుకొని తెల్ల గోంగూరని తీసుకొని ఎర్ర కూడా వేసుకోవచ్చు,
మేమైతే తెల్లది వాడుతున్నాం. గోంగూర మాడకుండా ఇలా ఫ్రై చేయాలి, కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా మాడనియొద్దు, పక్కనే ఉండి నిదానంగా స్టవ్ తగ్గించి పెట్టుకోవాలి. ఎర్రగా ఎంచుకోవాలి. ఇలా గోంగూర ఇలా వేస్తే చాలు, ఇది తీసేసుకోవాలి. ఇలా వేగింది చక్కగా. ఇది నూనె కదా, మంచి వాసన వస్తుంది, చెరుకు బాగా వస్తుంది. కేజీ గోంగూరని 2 భాగాలుగా వేసుకోవాలి. ఒకటైతే సరిగ్గా వేగదని 2 భాగాలుగా అయితే మంచిగా వేగింది. మంచిగా వేగి మనకు అలకగా ఉంటుంది, మంచిగా వేగుంది. రెండు భాగాలుగా ఒకటి అయిపోయింది, రెండోది కూడా అయిపోయింది. ఇక తీసేయడం. ఇక 2 భాగాలుగా ఎంచుకున్నాం కేజీ గోంగూర. అలకగా వేసి మంచిగా ఉంటుంది. ఇలా వేసుకొని ఇక తీసుకుంటే అయిపోద్దమ్మా. రెండో భాగం అది. చల్లారిన మెంతులు ముందుగా వేయించిన ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. మెంతులు వేసుకోవాలి అందులో. మేము కొంచెం కాబట్టి మిక్సీలో వేస్తున్నాం. అదే ఎక్కువ అయితే గ్రైండర్ కూడా చేసుకోవచ్చు, గ్రైండర్లో వేసుకోవచ్చు. గోంగూరకి 200 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు. ఈ ఎండుమిర్చి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇగో ఇలా బరకగా పట్టుకోవాలి, కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది. ఓర్లో తీసుకోవాలి. మొత్తం ఒకసారి పట్టలేదు, మళ్ళీ రెండోసారి వేస్తాం. ఇది కూడా అలా మిక్సీ పట్టుకొని వస్తాం. మళ్ళీ ఒకసారి పట్టుకొని రెండోసారి. కారం అయిపోయిందిగా, కారం మిక్సీ పట్టిన. ఇప్పుడు గోంగూర మిక్సీ పట్టుకోవాలి. గోంగూర కూడా 2 వాయిలకి. ఆకులు ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఇట్లా చేసుకోవాలి. మిగతా వాయి కూడా ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది 2వ వాయి కూడా అయిపోయింది. ఉడకబెట్టి చల్లారబెట్టినాం చింతపండు. ఇది 200 మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా సైడ్ పెట్టి సైడ్ ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న ఎల్లిపాయలు, 2 గడ్డలు మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న చింతపండు, మిక్సీ పట్టిన కారపొడి, వేయించిన గోంగూర, మొత్తం 3 కలిపి మిక్సీ చేస్తున్నా. చేతితోనే మొత్తం కలుపుతున్నా. దీని వాసనే అదిరిపోతుంది. పల్లి నూనె కదా, వాసన బాగుంది. నువ్వు అది గోంగూర పచ్చడి రెడీ అయింది. తాలింపు పెట్టుకోవాలి. ఇక మంచిగా వచ్చింది గోంగూర పచ్చడి. తాలింపు పెట్టుకుంటే అయిపోద్ది. చూడండి గోంగూర పచ్చడి రెడీ. ఇక తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం పల్లి నూనె 1/2 కేజీ పల్లి నూనె, 4 మెంతులు. నూనె వేడెక్కింది. ఎక్కలే ఇంకా ఆయిల్ వేడెక్కింది. 4 మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు. పల్లి నూనెగా మంచి బురుగు వస్తుంది. కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు 5-6, కమ్మటి వాసన రుచి కోసం ఇంగువ ఎల్జీ. ఇంగువ వేసినాక దాని స్మెల్లే అదిరిపోతుంది. ఇప్పుడు దించి ఈ గోంగూరలో ఇది పోసుకుందాం. చూడండి మా హోమ్ ఫుడ్ స్టైల్ గోంగూర పచ్చడి రెడీ. మీ అందరూ కూడా ఇలా స్వచ్ఛంగా నీట్గా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నీట్గా శుభ్రంగా మంచిగా పల్లి ఆయిల్తో మంచి ఇంగువ, ఆవాలు, జీలకర్ర తాలింపుకి ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. లేదంటే మాకు ఆర్డర్ చేయండి, చేసిస్తాం 1 రోజులో. సూపర్ టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి రెడీ. చాలా బాగుంది. టేస్ట్ ఎంత బాగుందో అది. చూడండి కేజీ గోంగూర పచ్చడికి
400 గ్రాముల వరకు పల్లి ఆయిల్ పట్టింది. ఎల్లిపాయ వద్దన్న వాళ్ళకి ఎల్లిపాయ లేకుండా, ఎల్లిపాయ కావాలన్న వాళ్ళకి వేరే ఇట్లా వేయించి దాంట్లో కలుపుతున్నాం. ఫస్ట్ వాళ్ళకి తీసి ఎల్లిపాయ లేకుండా వాళ్ళకి తీయాలి. తీసిన తర్వాత ఎల్లిపాయ వేస్తున్నాం. ఎల్లిపాయ లేకుండా కావాలన్నారు సారు. ఎల్లిపాయ లేకుండా ఒక పావు కేజీ తీసాం. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తాం. ఎల్లిపాయ పేస్టు తీసి ఎల్లిపాయ లేకుండా తీసినాం ఒకళ్ళకి, ఎల్లిపాయతో వేస్తున్నాం. మళ్ళీ చేయమన్న వాళ్ళకి ఎల్లిపాయ వేసి, ఇంకా తాలింపులో కూడా ఎల్లిపాయలు. ఎల్లిపాయ పేస్ట్. ఇది బ్రాహ్మణ్స్ ఎల్లిపాయ లేకుండా కావాలంటే వాళ్ళకి పావు కేజీ, బాట్లు కూడా లేకపోతే ఇలా పావు కేజీ టీ పొడితోటి జోకుతున్నాం. 250 గ్రాములు. ఇంకా ఎల్లిపాయతోటి ఇంకా వేరే పచ్చడి ఆర్డర్ ఉంది, దీన్ని తయారు చేస్తున్నాం. ఇలా హోమ్ ఫుడ్లో చేస్తే ఎవరికి ఏది కావాలంటే దాని ప్రకారం చేయొచ్చు ఈజీగా. చూడండి ఎల్లిపాయతోటి, ఎల్లిపాయ వేసిన తర్వాత కమ్మటి ఫ్లేవర్ ఎంత మంచిగా వస్తుందా అంటే చూడండి. ఒకటేమో పావు కేజీ పచ్చడి ఎల్లిపాయ లేకుండా, పావు కేజీ అర కేజీ ఏమో ఎల్లిపాయతోటి, ఇంకొక అర కేజీ ఒకళ్ళకి ఆర్డరు, అది కూడా ప్యాక్ చేస్తాం. పచ్చడి అయిందాక అన్నం తినలేదు. పచ్చడి అయినాక బేషన్లో అన్నం పెట్టుకొని కలుపుకొని తినాలని. మనం టేస్ట్ చూడాలి కదా, ఉప్పు కారాలు చూసినాకనే వాళ్ళకి మంచిగా ఇవ్వాలి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు ఇట్లనే చేసేవాళ్ళు. చేసి మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు కూడా ఇట్లనే ఇంత అన్నం కలిపి వేడి కలిపితే తలా ఒక ముద్ద తింటే దెబ్బకి అయిపోద్ది. తింటా టేస్ట్ చూడు. మీరు చూడండి ఆంటీ, మీరు కూడా చూడండి టేస్ట్ ఎలా చూస్తా. చూద్దాం. ఎంత బాగుందో. మనది మనం అని చెప్పుకోవడం కాదు కానీ తింటేనే తింటుంది. సూపరా? సూపరా? సూపర్. అన్నీ సరిపోయినాయి. అవునా? ఉప్పు, కారం, పులుపు మొత్తం సరిపోయినాయి మన కొలతలకి. తిను నువ్వు. చూడండి గోంగూర నిల్వ పచ్చడి మా ఆంటీ స్టైల్లో. చేస్తుంటేనే నోరూరింది. ఇంకా నేను కూడా టేస్ట్ చూస్తున్నా. నిజంగా అంటే సూపర్ ఉంది. అన్నీ చక్కగా కుదిరాయి. ఆ గోంగూర ఫ్లేవర్ అయితే ఎంత బాగా తెలుస్తుందో. మంచిగా ఇంగువ, మెంతుల ఫ్లేవరు చాలా చాలా టేస్టీగా ఉంది. ఆంటీ మనం కూడా రెడీ చేసుకుందాం. చాలా బాగుంది. సూపర్. ఇప్పుడు బాగా వస్తుంది, ఫ్రెష్గా వస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి, తప్పకుండా సూపర్గా వస్తుంది. ఇదే కొలతలతోటి ఇట్లనే ఫాలో అయ్యారంటే ఇంత సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మా హోమ్ ఫుడ్లో కూడా మీరు కూడా చక్కగా ఆర్డర్ చేసుకోండి. సూపర్ గోంగూర నిల్వ పచ్చడి సూపర్గా ఉంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆంటీ. బాయ్.